తెలంగాణలో రేషన్ కార్డు వినియోగదారులకు శుభవార్త. అతి త్వరలో రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో సన్నాలు, దొడ్డు రకం వరి ఏ మేరకు సాగవుతోంది, ప్రస్తుతం రాష్ట్రంలో సన్న బియ్యం వినియోగం ఎంత అనే వివరాలు సిద్ధం చేయాలన్నారు. రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ చేయడం ద్వారా అటు రైతులకు మంచి ధర అందివ్వడమే కాకుండా ఇటు రేషన్ కార్డు వినియోగదారులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేషన్ కార్డు వినియోగదారులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవాలి. మనము రేషన్ కార్డు వినియోగదారులకు ఇకపై నుంచి సన్న బియ్యం పంపిణీ సర్కార్ పంపిణీ చేయబోతుంది అనేది కూడా అధికారికంగా కూడా ఒక ప్రకటన వచ్చింది. రాబోయే ఖరీఫ్ లో సన్నాలు సాగు చేసి రైతులు లాభపడేలా కూడా ఈ ఆలోచన చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్, అక్రమ రవాణాకు కూడా చెక్ పెట్టేటందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుతము రేషన్ కార్డు పై ఉన్న కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా అతి త్వరలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇందుకు ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపైన కూడా ఒక కంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సన్నాలు, దొడ్డు రకం వరి ఏ మేరకు సాగుతోంది, ప్రస్తుతం రాష్ట్రంలో సన్న బియ్యం వినియోగం ఎంత అనే వివరాలు సిద్ధం చేయాలన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా అటు రైతులకు మంచి ధర అందివ్వడమే కాకుండా ఇటు రేషన్ కార్డు వినియోగదారులకు కూడా మేలు జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఫలితంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్, అక్రమ రవాణాకు కూడా అడ్డుపడనుంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో ప్రతి ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకోగా ఈ కోట మరింత పెరుగుతుందని కూడా భావిస్తున్నారు. సో దీంతో గవర్నమెంట్ పైన కూడా భారం పెరగనుంది. దీంతో రానున్న ఖరీఫ్ లో రాష్ట్ర రైతులతో పెద్ద ఎత్తున సన్నాలు సాగు చేయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఖరీఫ్ లో సాగయ్యే విస్తీర్ణాన్ని బట్టి రేషన్ షాప్ లో ఈ ఏడాది ఎప్పుడు సన్న బియ్యం పంపిణీ మొదలు పెట్టాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు మేలు చేసేలా, పేదల కడుపు నిండేలా కూడా ఈ డెసిషన్ ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా ఆయన దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించారు. రైతుల పంటల ఉత్పత్తులు రేషన్ షాపుల ద్వారా విక్రయాలు జరిపే ఆలోచనలో కూడా ఉన్నట్టు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే రాష్ట్రంలో వరి సాగును గమనిస్తే గత 2 ఏళ్లు ఖరీఫ్ లో 60 లక్షల ఎకరాలు దాటింది. అంటే మొత్తం సాగవుతున్న పంటలో 50% వరే కావడం కూడా ఆలోచించదగాల్సిన విషయము. అయితే ఇందులో సన్నాలు ఎంత సాగవుతున్నాయి, దొడ్డు రకం ఎంత సాగవుతుంది అనేది ఇంకా స్పష్టంగా ఒక లెక్క అయితే లేదు. అయితే ఒక స్పష్టత కూడా లేదు దీనిపైన. దీంతో ఈసారి సన్నాల సాగుపై లెక్క తీయాలని కూడా ప్రభుత్వము అనుకుంటుంది. ఈ ఖరీఫ్ నుంచే సన్నాల సాగును పెంచేలా కూడా చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం యావరేజ్ గా 50 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు పండిస్తే ఏడాది మొత్తం కూడా రేషన్ షాపుల నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు వీలుంటుంది. నేరుగా రైతుల నుంచి సన్న వడ్లను సేకరించి మిల్లింగ్ చేసి సివిల్ సప్లైస్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఇస్తే గిట్టుబాటు ధర కంటే ఎక్కువ వస్తుంది. కేంద్రం నిర్ణయించే కనీస మద్దతు ధర ఎంఎస్పీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధం లేకుండా అధిక ధరను కూడా రైతులకు ఇచ్చే వీలుంటుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే సమయంలో బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యానికి వెచ్చిస్తున్న దానికంటే తక్కువ ధర పేదలకు అందించినట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏమైనా ఆర్థిక భారం పడినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే రేషన్ బియ్యం తినేది కొంతమంది అని చెప్పుకోవాలి. రాష్ట్రంలో దాదాపు 94 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 3 కోట్ల పైగా లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం ప్రతి నెల ప్రభుత్వం యావరేజ్ గా 2 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయిస్తుంది. అయితే ఈ బియ్యంలో రేషన్ కార్డుదారులు ప్రతి నెల 20% మేరకు తీసుకోవడం లేదని కూడా ఒక ప్రైమరీ రిపోర్ట్ కూడా సివిల్ సప్లైస్ కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేసింది. ఇక రేషన్ బియ్యం తీసుకున్న వారిలో 50% లోపు
ముందే వీటిని తినడానికి వినియోగించుకున్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. మిగిలిన వారు తాము కొన్న రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ లో కిలోకు 10 రూపాయల నుంచి 15 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారని కూడా ఒక రిపోర్టు గవర్నమెంట్ కి ఇచ్చింది. ఇవి రీసైక్లింగ్ అవుతున్నాయి. మరికొన్ని సార్లు రేషన్ బియ్యాన్ని అమ్మి బహిరంగ మార్కెట్ లో ₹40 నుంచి 60 రూపాయలు పెట్టి సన్న బియ్యాన్ని కూడా కొంటున్నారని కూడా గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ వెళ్ళింది. దీంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. ఇటు పేదలపై ఆర్థిక భారం పడుతున్నది. పైగా రేషన్ బియ్యం భారీ మొత్తంలో పక్కదారి పడుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యాపారులు ఈ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కొని మిల్లర్లకు అమ్ముతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. మిల్లర్లు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి CMR లో FCI కి కూడా అంటగడుతున్నారనేది కూడా గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ వెళ్ళింది. సౌమ్య, ఓకే, అయితే శ్రీచరణ్, గత ప్రభుత్వం ఎలక్షన్స్ మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇస్తామని ప్రకటించింది. అయితే అదే ఇప్పుడు సన్న బియ్యాన్ని కాంగ్రెస్ ఇస్తుంది. అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుందా ఈ విషయాన్ని? ఎస్, అవును సౌమ్య. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా తెలిపారు, ఇక నుంచి రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తామని కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు. పలు బహిరంగ సభలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే అంతకు ముందు కూడా బీఆర్ఎస్ పాలనలో 9 ఏళ్ల పాటు కూడా ఇటు గురుకులాలలో కానీ గవర్నమెంట్ హాస్టల్స్ లో కూడా సన్న బియ్యమే ఇస్తున్నాము. నా మనవడు ఏదైతే తింటున్నాడో అదే కూడా పేద విద్యార్థులకు కూడా మేము అవే సన్న బియ్యాన్ని కూడా సప్లై చేస్తున్నాము గవర్నమెంట్ హాస్టల్స్ లో పాటు గురుకులాలలో కానీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కేసీఆర్ ఆలోచనని కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది కేసీఆర్ ఆలోచనని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ క్రెడిట్ తీసుకుంటుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు విమర్శ చేస్తున్నారు. సౌమ్య, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.